పూరా లోకల్. ఒకప్పుడు భూమికి ఇట్లా ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంటే పర్మిషన్స్ ఇచ్చింది. ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, పంచాయతీ నుంచి అన్ని సంతకాలు అయిపోయినాయి, అంతా జరిగిపోయింది. తీరా చూసుకున్నట్టయితే హైడ్రాలో భాగం అని చెప్పేసి ఇక్కడ కూల్చివేతలు చేశారు. అసలు ఇక్కడ ఇట్లా జరగటం మీకు ఎలా అనిపిస్తుంది? ఇంత దారుణంగా అంటే ఏదో భూకంపం వచ్చి కూలిపోయినట్టు ఉంది కదా, ఇది చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ చేయడమే తప్పు. ఇట్స్ క్లియర్ కట్ గవర్నమెంట్ మిస్టేక్. వాళ్ళ ల్యాండ్ ఇప్పుడు లాయర్ ఉన్నారు, వాడు అగ్రిమెంట్ చేసిళ్ళు. ముందు అమ్మిన వాళ్ళు మంచిగానే ఉన్నారు, పాపం కట్టుకున్న వాళ్ళు అన్యాయం అయిపోయారు మధ్యలో. సో రిజిస్ట్రేషన్ చేయడమే పెద్ద తప్పు. సో అది గవర్నమెంట్ మిస్టేక్ పెట్టుకొని వీళ్ళని అనడం తప్పు. లేదు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే ఎఫ్టీఎల్ ఉన్నా ఫస్ట్ బార్డర్స్ కట్టుకోవాలి వీళ్ళు. ఇప్పటికీ చెరువులు ఉన్నా అది ఎఫ్టీఎల్ కాదని ఎట్లా తెలుస్తుంది? అట్లీస్ట్ ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్స్ అవి ఉంటే ఎల్లో కలర్స్ ట్రీస్ మీద పెయింట్ చేయడము, పిల్లర్స్ కట్టడం అట్లా ఉంటుంది కదా. సో ఫస్ట్ ఎఫ్టీఎల్ బార్డర్స్ కానీ లేదు గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ వాటికి బార్డర్స్ ఉండాలి. బార్డర్స్ ఉంటే సో ఇది గవర్నమెంట్ది, మేము అందులోకి పోవద్దు అని తెలుస్తుంది. వీళ్ళంతా నిద్రపోయి పడుకొని మొత్తం కట్టేదాకా ఆగి కట్టినాక కూలవడము కరెక్ట్ కాదు. కట్టినా ఇక్కడనే కదా మున్సిపాలిటీ ఆఫీస్ ఎంత దూరం ఉంది, గ్రామ పంచాయతీ ఆఫీస్ ఎంత దూరం ఉంది. కట్టుకున్న వాళ్ళకి మున్సిపాలిటీ నుంచే పర్మిషన్స్ వచ్చినాయి, మున్సిపాలిటీ అధికారులే పర్మిషన్స్ సంతకం. మరి వాళ్ళని ఎందుకు బయటకు గుంజలేకపోతుంది గవర్నమెంట్? వాళ్ళని క్లియర్ కట్గా ఫస్ట్ అరెస్ట్ చేయాలి, లేదంటే వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్ తీసేయాలి. అట్లయితేనే నెక్స్ట్ స్టెప్. వేరే వాళ్ళు అట్లా తప్పు రిజిస్ట్రేషన్స్ చేయరు. అంటే ఇన్ని రోజులు జరుగుతుంది కదా హైడ్రా అని చెప్పేసి ఇల్లులు కూల్చివేత జరుగుతుంది కదా, మరి ఇంతవరకు ఒక్క గవర్నమెంట్ అధికారిని కూడా సస్పెండ్ చేసినట్టు లేదా అతను ఉద్యోగం తీసేసినట్టు కానీ ఎట్లా ఎంతవరకు మనం ఒక్క న్యూస్ కూడా వినలేకపోయాను. ఎందుకంటారు? అదే తప్పు. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళని వదిలేసి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళని పూర్ పీపుల్ని పట్టుకుంటే ఏమొస్తుంది? పెద్దవాళ్ళు ఇప్పుడు అర్బన్ రైజ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి, ఆదిత్య అని, అపర్ణ అని, చాలా కొన్ని చెరువులో నిలబడ్డే ఉంటాయి, లేక్ వ్యూ అని, అవి కూడా చాలా ఎఫ్టీఎల్ వచ్చి ఉంటాయి, కానీ వాళ్ళని ఎవరు టచ్ చేయట్లేదు. సో యాక్చువల్గా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఎవరు చేసిళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కడ వీళ్ళు, సో వాళ్ళని ఫస్ట్ చూడాలి. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాక వీళ్ళ మీదకి రావాలి. మరి వీళ్ళకి అట్లీస్ట్ ల్యాండ్ కాస్ట్ తీసేసి ఏమన్నా కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇస్తారో లేదో తెలియదు, కానీ చూడాలి మరి ఎట్లయితుందో. నిన్న చూసుకున్నట్టయితే కొంతమంది అయితే గృహప్రవేశం చేసిన ఒక వారం రోజులు 4 రోజులే గడిచిపోయింది, ఈలోగా వచ్చి కూల్చేయటం అనేది మాకు ఎంతో బాధాకరంగా ఉంది అని చెప్పేసి ఇంటి ముందు కూర్చొని ఏడ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి వాళ్ళకైనా గవర్నమెంట్ ఏమన్నా న్యాయం చేసిద్దంటారా, లేదంటే ఎట్లే వదిలేస్తుందంటారా? గవర్నమెంట్ ఏం చేస్తుందో లేదు, కానీ యాక్చువల్గా ల్యాండ్ కాస్ట్ గవర్నమెంట్ అయితే తీసేసి అట్లీస్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అన్న వాళ్ళకి ఇస్తే ఇట్ విల్ బీ బెటర్ ఫర్ దెమ్. చాలామంది 60-70 lakhs లోన్ తీసుకొని ఉన్నారంట. సో ల్యాండ్ చాలా చోట్ల గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా సేల్ చేస్తుంది. సో మీరు తప్పుగా ల్యాండ్ కొన్నారు కాబట్టి ఈ ల్యాండ్కి ఇంత కాస్ట్ ఉంది, సో ఇదన్నా బేర్ చేయండి అంటే అట్లీస్ట్ వాళ్ళకు 30 lakhs పే చేసి రిజిస్ట్రేషన్ చేసినా కూడా బాగానే ఉంటుంది. కూలగొట్టడం అనేది ఇప్పుడు ఇది ఎవరికి కాకుండా పోతుంది. గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది ఇప్పుడు గవర్నమెంట్కి కాదు, వీళ్ళకి కాదు. నాకు తెలిసి హైదరాబాద్లో ఇంత పెద్దగా అవ్వడం ఈ ప్లేసే అనుకుంటా. మిగతా అన్నీ 1-2 కన్వెన్షన్స్ అవ్వడము, ప్రైవేట్ ల్యాండ్స్ అవ్వడం, ప్రైవేట్ ఇండివిజువల్ హౌస్ అవ్వడం అట్లా చూసాం, కానీ సో దిస్ ఈజ్ హ్యూజ్. 25 to 30 ఇండివిజువల్ హౌసెస్ కూలగొట్టడం అనేది హ్యూజ్. ఇంకోటి వాళ్ళు కూడా కమర్షియల్ ప్రాపర్టీస్ మెయిన్ టార్గెట్ చేస్తాము, రేకులు వేసినవి, ఫంక్షన్ హాల్స్ అటు ఇటు అన్నారు. రెసిడెన్షియల్ అయితే ఎవరు అనలేదు, కానీ మొన్న 2-3 days బ్యాక్ కూడా చూసినట్టు గుర్తు, రెసిడెన్షియల్స్ మేమేం చెయ్యము అని అన్నారు, కానీ రెసిడెన్షియల్స్ మీద కూడా చేశారు. స్టిల్ రాంగ్ ఉంటే చేయడం కరెక్టే, కాకపోతే ఒక ప్రాపర్ వేలో వెళ్ళాలి. తెలిసి కొన్న వాళ్ళది డిఫరెంట్. మరి వీళ్ళు తెలిసి కొన్నారా, తెలియకుండా కొన్నారా? ఫస్ట్ యాక్చువల్గా బార్డర్స్ ఉండాలి గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు. ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్స్కి ఎట్లా బార్డర్స్ పెట్టారు? అగ్రికల్చర్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్ అని కొన్ని ఇట్లా బార్డర్స్ ఉంటాయి. ఎఫ్టీఎల్ ల్యాండ్స్, ఎఫ్టీఎల్ కూడా ల్యాండ్ బార్డర్ ఉండదు, వానికి బార్డర్ రాలేదు అట్లా తెలుస్తుంది. ఎఫ్టీఎల్కి బార్డర్ ఉంటే వాడు పోయి కొనుక్కోడు. బార్డర్స్ లేవు, ఏం లేవు, డైరెక్ట్ ఖాళీ వదిలేసి కట్టంగానే కూల్చడం